ఈరోజు నీ స్థితి కూడా అట్లా ఉండొచ్చు, కానీ కంగారు పడకండి. దేవుడు మీ స్థితిని మారుస్తాడు. పరిస్థితులు మార్చే విషయంలో మన ప్రభుని మించిన వారు మరొకరు లేరు. అందుకే నువ్వు ఆశను కోల్పోకుండా మోకాల్లోని ప్రభు సందుల విశ్వాసంతో విజ్ఞాపన చేయగలిగితే ఈ రోజు నీ స్థితిని నా ప్రభు మార్చబోతున్నాడు. లేమిగల వారిని, ఎన్నిక లేని వారిని ఆయన అధికారుల దగ్గర కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్నతమైన ఆస్తికర్తలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కోల్పోయినవన్నీ ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు. చాలా మంది నా వైపు ఎట్లా వేలెత్తి చూపన్న మాట్లాడి తెలుసా, ఇంట్లో అందరూ బాగుపడతారండి, ఒక్క జోషి తప్ప అని అన్నారు. ఈ మాటను హృదయాన్ని పెట్టుకుని చాలా గాయపడ్డాను. కానీ నా బాధ అంతా ప్రభు సంధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాను. ప్రభా, ఈ పెంట కుప్పల మీద ఉండేవాడికి విలువివ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు నీవే, నా బ్రతుకుని నీకు అప్పగిస్తానని ప్రార్థన చేశాను. ఈరోజు మీ కుటుంబానికి విలువ లేకపోయినా, చాలా మంది మిమ్మల్ని తృణీకరించిన, మీకుండిన దేనస్థితిని బట్టి అనేక మంది మిమ్మల్ని వెలివేస్తున్నా, మీరు ఆశను కోల్పోకుండా ప్రార్థించండి. దేవుడు మీ జీవిత చరిత్రను మార్చగలడు. యేసేబుని తక్కువ అంచనా వేశారు, దేవుడి సింహాసనం ఎక్కించాడు. దావీదుని తక్కువ అంచనా వేశారు, దావీదుని దేవుడి సింహాసనం ఎక్కించాడు. దానియేలుని తక్కువ అంచనా వేశారు, దానియేలుని ఉన్నతమైన అధికారిగా దేవుడు మార్చాడు. స్థితి మార్చే విషయంలో మన ప్రభుని మించిన వారు ఎవరు లేరు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు విశ్వాసంతో ఉండండి, మీ స్థితిని దేవుడు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.